హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్కి అయితే రిటర్న్ అవుతున్నాము. అంటే 14th నైట్న మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము. 15th మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఉంది. సో ఇంకా 14th నైట్ మేము బయలుదేరి 15th మార్నింగ్ కల్లా మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ పక్కన సీట్లో ఒక అతను కూర్చొని గురకబెడుతున్నాడు అనమాట. సో అందుకని ఎక్కడ ఆ సౌండ్ అని చెప్పి మా వాడు కట్టన్ తీసి తొంగి అయితే చూస్తున్నాడు. అండ్ ఇంకా కాసేపు ఆగి నిద్రపోయాము. తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. బస్ దిగిన వెంటనే క్యాబ్ అయితే బుక్ చేశాడనమాట మా హస్బెండ్. ఎందుకంటే చల్లగా ఉంది అండ్ అంతేకాకుండా లగేజ్ కూడా ఎక్కువగా ఉంది. లేట్ అయితే మళ్ళీ జలుబులు దగ్గులు ఇవన్నీ రెడీగా ఉంటాయి. బుడ్డోడు ఉన్నాడు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో అందువల్ల బుక్ చేసుకొని ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా టిఫిన్ తినడానికి మా ఇంటి దగ్గర ఉన్న పద్మావతి వెజ్ అనే ఒక హోటల్ అయితే ఉంది. సో అక్కడ దోశ తిందామని చెప్పి వెళ్ళాము. అంటే అప్పుడే ఊరి నుంచి వచ్చాం కాబట్టి ఇంట్లో గ్రాసరీస్ అవన్నీ ఏం లేవు. నేను ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఇంట్లో గ్రాసరీస్ మ్యాక్సిమం కంప్లీట్ చేసుకొని కొంచెం మాత్రమే ఉంచుకొని వెళ్తాను. అంటే కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటున్నప్పుడు కంప్లీట్ చేసుకొని అయితే వెళ్తాను. అండ్ ఇంకా అక్కడ దోశ తినేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కార్తీక పౌర్ణమి అని చెప్పి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా టెంపుల్ వీడియో అదంతా ఏం తీయలేదు. సో టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చి కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. జస్ట్ ఇలా సింపుల్గా కానిచ్చేసామన్నమాట. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఇది 1/2 kg కేక్ అనమాట. చాలా చిన్న కేక్ ఆర్డర్ చేశాడు. టేస్ట్ అయితే బాగుంది. రెడ్ వెల్వెట్ కేక్. అంటే పైనది బాగుంది కానీ లోపలిది అంతగా నాకు నచ్చలేదు. కార్తీక పౌర్ణమి కాబట్టి ఎగ్లెస్ అయితే ఆర్డర్ చేశారు. అండ్ నేను వేసుకున్న టాప్ వచ్చేసి సింపుల్ నైరా కట్స్ టాప్ అనమాట. ఇది మింత్రాలో ఆర్డర్ చేశాము. జస్ట్ 600 రూపీస్ అయితే పడింది. టాప్ అయితే చాలా బాగుంది. కొంచెం లూజ్ అనిపించింది బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత సైకిల్ షాప్కి అయితే వెళ్తున్నాము. మా ఇంటికి దగ్గరలో ఉన్న మ్యాక్స్ సైకిల్ వరల్డ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే చాలా సైకిల్స్ ఉన్నాయి. మామూలుగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఒక 8 months నుంచి అడుగుతున్నాను మా హస్బెండ్ని సైకిల్ కొనియండి అని చెప్పి. సో ఫైనల్గా ఇంకా ఆ రోజు అయితే తీసుకుందాం అనుకున్నాం. అప్పటికప్పుడు అనుకున్నాం అంతే. అంటే మ్యారేజ్ డే కదా, కొంచెం స్పెషల్గా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాం. లేదంటే ఇంకో రోజైనా తీసుకోవచ్చు, కాకపోతే గుర్తుగా ఉంటుందని ఆ రోజు తీసుకున్నాము. అండ్ ఆ రోజు కూడా మంచి రోజు. అండ్ ఇంకా నెక్స్ట్ డే సాటర్డే అనమాట. సో సాటర్డే ఇనపవి కొనుక్కోకూడదు కదా, సో అందువల్ల మేము ఆ రోజే కొనుక్కున్నాము. ఫస్ట్ ట్రయల్స్ అయితే చేసాము. కొనుక్కునేదాకా మాకు కన్ఫామే లేదనమాట. తీసుకుందామా వద్దా అన్న ఆలోచనలోనే ఉన్నాము. అండ్ మాకు వాళ్ళు 13,500 రూపీస్ అయితే చెప్పారు. సరే రేట్లు అన్నీ కనుక్కొని అది తొక్కి ఎలా ఉంది అనేది కంఫర్టబుల్ అంతా చూసుకొని తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న పాలమూరు గ్రిల్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో అక్కడ తింటూ కాసేపు అయితే ఆలోచించుకున్నాము, కొనాలా వద్దా, కాస్ట్ అన్నీ కూడా ఆలోచించిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు వేరే షాప్లో కూడా సైకిల్స్ చూసాము. బట్ నాకు అంతగా ఏం నచ్చలేదన్నమాట. అండ్ ఇంకా ఆన్లైన్లో కూడా మేము చెక్ చేసుకున్నాము ప్రైసెస్ అవన్నీ కూడా. సో కొంచెం అయితే తగ్గించి మాకు 10,500 రూపీస్కి అయితే ఫైనల్గా నేను ఫస్ట్ చూసిన షాప్లోనే మేము ఫైనల్గా కొనుక్కున్నాము. అండ్ ఇంకా మావాడైతే ఇక్కడ ఏదో సైకిల్ నచ్చింది, ఇంకా దాన్ని పట్టుకొని దొక్కుతున్నాడు. ఇంట్లో ఉన్న సైకిల్ మాత్రం దొక్కడు, అప్పుడప్పుడు మాత్రమే దొక్కుతాడు. సో ఇంకా ఉంది కదా ఆల్రెడీ అని చెప్పి వాడికి ఏం సైకిల్ అయితే తీసుకోలేదు. ఈ సైకిల్ చూపించారు కానీ నాకు పెద్దగా నచ్చలేదు. అండ్ ఇంకా ఫైనల్గా మ్యాక్స్ వరల్డ్కే వచ్చేసి ఈ సైకిల్ అయితే మేము కొన్నాము. ఈ సైకిల్లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి అంటే తొక్కడానికి కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇంకోటి సీట్ బాగుంది, వెనక సీట్ కూడా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ముందు బాస్కెట్ కూడా చాలా బాగుందన్నమాట లుక్ వైజ్. అండ్ ఇంకా ఏం నచ్చాయి అంటే దీంట్లో ఇది 120 kgs వెయిట్ని అయితే ఆపగలుగుతుంది. తొక్కుతున్నా కానీ కంఫర్టబుల్గా అనిపించింది. ఫైనల్గా 10,500కి అయితే మేము తీసుకొని ఇంటికి నేను అక్కడి నుంచి తొక్కుకుంటూ కమ్యూనిటీకి అయితే వచ్చానమాట. సైకిల్ తొక్కి చాలా రోజులు అవ్వటం వలన కొంచెం స్టార్టింగ్లో తడబడ్డాను. బట్ తొక్కుతూ ఉంటే అలవాటు అవుతుంది అని చెప్పి కింద సెల్లార్లో కొన్ని రౌండ్స్ అయితే వేశాను.
నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అయితే చేయించుకుంటున్నాను సైకిల్కి. ఏ వెహికల్ అయినా, అది చిన్నదైనా పెద్దదైనా, సైకిల్కి కానీ, బైక్కి కానీ, కార్కి కానీ ఏదైనా మనం పూజ చేయించుకుంటే అదొక పాజిటివ్ ఫీలింగ్ అనమాట. సో అందువల్ల నేనైతే ఇలా పూజ చేయించుకున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.